Hi, welcome to Learn Law with me, Hema. Today's topic is about free legal aid. Article 39A of Indian Constitution ప్రకారం every citizen has right to avail free legal aid and equal justice అండి. సో దీనిలో భాగంగా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 రూపొందించడం జరిగింది. సో ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ సిటిజన్ కెన్ అవైల్ ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్. సో దీనిలో భాగంగా డిఫరెంట్ హైరార్కీస్లో ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు డిఫరెంట్ హైరార్కీస్లో ఫ్రమ్ సుప్రీం కోర్ట్ నుంచి లోవర్ కోర్ట్ వరకు ఆఫీసెస్ అన్నవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే సుప్రీం కోర్టులో అయితే కనుక నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసెస్ ఉంటాయి. అలాగే ప్రతి స్టేట్ హైకోర్ట్ కాంప్లెక్సెస్లో యూ విల్ హ్యావ్ స్టేట్ లీగల్ అథారిటీ ఆఫీసెస్. దెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసెస్, అలాగే మండల్ ఆర్ తాలూక్ లెవెల్లో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసెస్ ఉంటాయి. సో ఈ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళు చేసే మెయిన్ పనులు ఏంటంటే వాళ్ళు ఫ్రీగా లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. దెన్ లోక్ అదాలత్స్ కండక్ట్ చేస్తారు. అలాగే లీగల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేసి సొసైటీలో లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అలాగే ఈ నల్సా వాళ్ళు రూపొందించిన స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళ పాలసీస్ కానివ్వండి సొసైటీలోకి తీసుకువెళ్ళటం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ చట్టంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 యాక్ట్ సెక్షన్ 12 సబ్ క్లాస్ సి ప్రకారం కొంతమంది పీపుల్ ఈ ఉచిత న్యాయ సేవల్ని పొందటానికి అర్హత కలిగి ఉన్నవారు. వారు ఎవరంటే సొసైటీలో వీకర్ సెక్షన్స్ లైక్ SC ST వర్గానికి చెందిన వాళ్ళు, దెన్ విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్, దెన్ విమెన్ మహిళలు, అలాగే చిల్డ్రన్ 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు, అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల బాధపడుతున్నవారు అంటే వరద బాధితులు కానీ భూకంప బాధితులు కానీ వీరు, అలాగే నెక్స్ట్ వర్క్మెన్, అలాగే జువినైల్ హోమ్స్లో అంటే బాల నేరస్తులు కస్టడీలో ఉన్నవారు, పోలీస్ కస్టడీలో ఉన్నవారు, అలాగే ఎవరి వార్షిక ఆదాయం అదే ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక ఎవరి వార్షిక ఆదాయం 3 లక్షల కన్నా తక్కువ ఉంటుందో వారు, అలాగే తెలంగాణ స్టేట్లో అయితే కనుక ఎవరి వార్షిక ఆదాయం అయితే 1 లక్ష కన్నా తక్కువ ఉంటుందో వీరు. సో వీరందరూ కూడా ఫ్రీగా న్యాయ సేవల్ని పొందవచ్చు. మీరు ఒక లాయర్ని అపాయింట్ చేసుకోవడానికి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు, కోర్ట్ ఫీజు కట్టవలసిన అవసరం కూడా లేదు. మీరు ఫ్రీగా లీగల్ సర్వీసెస్ అన్నవి అవైల్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీగా లీగల్ సర్వీసెస్ని అవైల్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి అంటే కనుక మీరు ఏ పరిధిలో అయితే ఉంటున్నారో ఆ పర్టికులర్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కోర్ట్ కాంప్లెక్సెస్ మీరు వెళ్ళినట్లయితే కనుక అక్కడ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసెస్ ఉంటాయి. వాళ్ళని అప్రోచ్ అయితే కనుక వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు. మీరు ఆ ఫామ్ని ఫిల్ చేస్తే కనుక మీరు ఒకవేళ ఆ కేటగిరీలోకి వస్తే కనుక వాళ్ళు డెఫినెట్గా మీకు కాల్ చేస్తారు. మీరు ఎలాంటి సర్వీసెస్ని అవైల్ చేసుకోవచ్చు అంటే కనుక మీకు ఫ్రీగా ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. ఆ అడ్వకేట్ గారే మీకు మీ కేసెస్ని ఫ్రీగా రిప్రజెంట్ చేస్తారు. మీ ప్రొసీడింగ్స్కి దేనికి మీరు డబ్బులు కట్టవలసిన అవసరం ఉండదు, కోర్ట్ ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. జడ్జిమెంట్ కాపీస్ కానీ డిగ్రీ కాపీస్ కానీ ఇవన్నీ మీకు ఫ్రీగా అందుతాయి. అలాగే డాక్యుమెంటేషన్ వర్క్. సో ఇంకా మీకు మొత్తంగా ఫ్రీగా లీగల్ సర్వీసెస్ అన్నీ అందుతాయి. సో ఈ వీడియో చేయటం వెనకాల వాట్ ఈజ్ మై ఇంటెన్షన్ ఈజ్ జనరల్లీ విమెన్ ఆడపిల్లలు సహజంగా కొంచెం పోలీస్ దగ్గరికి వెళ్ళటానికి కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కోర్ట్స్కి తిరగడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంతమందికి అయితే మరి ఒక లాయర్ని అపాయింట్ చేసుకునే అంత ఆర్థిక స్తోమత కూడా వాళ్ళ దగ్గర ఉండదు. సో women, irrespective of their financial status, they are entitled to avail free legal services. సో మీరు భయపడవలసిన అవసరం లేదు. లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసెస్ అన్నవి మీకు హెల్ప్ చేస్తాయి. మీరు అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు మీ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారు, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో చట్టాలను తెలుసుకోండి, గౌరవించండి, బాధ్యతగా జీవించండి. థ్యాంక్ యూ.